ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు దాల్చిన చెక్క మన గార్డెన్లో ఎట్లా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు ఈరోజు క్లియర్గా వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా shresthagarden.in వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి కిచెన్లో దాల్చిన చెక్క కంపల్సరీగా ఉంటుంది కదండి. మసాలా దినుసుల కింద వీటిని మనము వాడుకుంటూ ఉంటాం కదా. వీటిని మనం గార్డెన్లో ఎట్లా వాడుకోవచ్చు, వీటి ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీటిని మనం పౌడర్ ఫామ్లో వాడుకోవాలి. ఇక్కడ చూడండి, పౌడర్ చేసి కూడా నేను పెట్టుకున్నాను. ఈ పౌడర్ అయితే ఎట్లా ఇవ్వాలి, లిక్విడ్ అయితే ఎట్లా ఇవ్వాలి మొక్కలకు అని చెప్పి నేను ఈరోజు క్లియర్గా చెప్తాను. అయితే నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ తయారు చేసుకోవడానికి అయితే మనము పొడి చేయనక్కర్లేదు. డైరెక్ట్గా ఈ దాల్చిన చెక్క ఏవైతే ఉన్నాయో వాటినే నేను ఇక్కడ చూడండి ఒక 1/2 లీటర్ వాటర్లా వేసి పెట్టినాను. ఒక గుప్పెడన్ని వేసి పక్కన పెట్టేసినాను. ఎయిర్ టైట్ కంటైనర్లా గట్టిగా లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసినాను. ఒక 3 days అయితే పక్కన పెట్టినాను. వీటిని చక్కగా ఇట్లా మనకు ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది. వీటిని ఎట్లా డైల్యూట్ చేయాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ మొక్కలకి ఇవ్వాలి, ఇవంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి. అయితే చాలామందికి చీమల సమస్య ఉంటుంది. గార్డెన్లో మట్టిలో చీమలు వస్తున్నాయండి, ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. వీటికి చాలా ఉన్నాయి సొల్యూషన్స్. దాంట్లో ఇది కూడా ఒకటి. అయితే దాల్చిన చెక్క పొడి ఏదైతే మనం పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ని చూడండి ఇట్లా జస్ట్ స్ప్రింకిల్ చేయాలి. ఆ పాట్ అంతా ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఆ పాట్లో చేయొచ్చు. ఆ పాట్ చుట్టూ కూడా మనము స్ప్రింకిల్ చేయొచ్చు అండి. మనకు చీమలు కనిపిస్తున్న చోట చీమలు అయితే పారిపోతాయి మనం ఇట్లా చేయడం వల్ల. వాటరింగ్ అయితే చేయొద్దు. ఇది మనం చీమల కోసం వేసినప్పుడు వాటరింగ్ చేయకుండా జస్ట్ ఆ పౌడర్ని ఇట్లా చల్లేసేయాలి. ఇంకా ఈ పొడిని మనం ఎట్లా వాడుకోవచ్చు మన గార్డెన్లో అంటే డైరెక్ట్గా మట్టిలో ఇవ్వచ్చండి. ఏదైతే మొక్క పువ్వులు పూయట్లేదు, ఎదుగుతలేదు సరిగ్గా, అదే అంటే ఎప్పుడు కూడా పురుగు పట్టి ఉంటుంది, అట్లాంటివి ఏవైనా మొక్కలు మీకు అనిపిస్తే మీ గార్డెన్లో తప్పకుండా ఈ దాల్చిన చెక్క పొడి మట్టి అంతా కూడా ఆ పాట్లో లూజ్ చేసేసి ఒక స్పూన్ వేయండి. ఈ పౌడర్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో దాన్ని ఒక స్పూన్ మొత్తం ఆ మట్టిలో వేసేసి చక్కగా కలిపేసి వాటరింగ్ చేసేయండి. ఏదైనా మట్టిలో ఉన్నవి మనకేవి కనిపించాయి కదా బయటికి, లోపల ఏదైనా పురుగున్నా లేదా వేరు తెగులు ఏదైనా స్టార్ట్ అయినా ఇవన్నీ కూడా నివారించబడతాయి దాల్చిన చెక్క పొడితోని. మరి ఒకసారి మీరు ఈ పౌడర్ వేసిరంటే మళ్ళీ సెకండ్ టైం వేయడానికి ఇంకొక నెల టైం అయితే కంపల్సరీ కావాలి. అంటే నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. మరి ఎక్కువ వేయడం వల్ల కూడా మొక్కలకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందండి. నెలకు ఒకసారి ఒక మొక్కకి 1 స్పూన్ మాత్రమే వేయాలి. ఇక్కడ చూడండి, మనం ఇట్లా తయారు చేసుకున్నది ఎట్లా ఇవ్వచ్చు మొక్కలకంటే డైల్యూషన్ చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే నేను ఫర్మెంట్ చేసి పెట్టుకున్నానో 3 రోజుల పాటు ఒక 1/2 లీటర్ వాటర్లో గుప్పెడు దాల్చిన చెక్కలని చూడండి వాటర్ని నేను ఇట్లా కలెక్ట్ చేసుకున్నాను. ఈ కలెక్ట్ చేసుకున్న వాటర్లోకి నేను ఇంకొక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తాను. అయితే ఈ మిగిలినవి ఉన్నాయి కదా, వీటిలో నేను ఇంకా నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకుంటాను. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని మొక్కలకి మనం ఇవ్వచ్చు. అయితే ఈ వాటర్ని మనము ఇంకొక 1/2 లీటర్ వాటర్తో డైల్యూట్ చేస్తున్నా చూడండి. ఇట్లా డైల్యూషన్ కంపల్సరీ చేయాలి. డైరెక్ట్ ఎప్పుడు కూడా ఇవ్వద్దు, ఎందుకంటే బాగా ఫర్మెంట్ అయినాయి కదా 2-3 రోజులు. చూడండి ఈ వాటర్ వచ్చేసి మనం వేరే మొక్కలకి నేను ఇస్తున్నాను ఇక్కడ. అయితే మనం ఇది ఎండా టైం అంటే డ్రై ఉన్నప్పుడు సాయిల్ మనం ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం పౌడర్ ఫామ్లో ఇస్తున్నాము. మన వర్షం లేని టైంలో ఇట్లా లిక్విడ్ ఫామ్లో మనం తయారు చేసుకొని ఇవ్వచ్చు. అయితే సాప్లింగ్ మొక్కలకి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అండి. ఎట్లా అంటారా, అయితే చిన్నగా మనము ఇప్పుడే అంటే మనం ఒక దగ్గర నారు వేసుకొని మళ్ళీ ఆ నారు తీసి వేరే పాట్స్లలో పెట్టుకుంటాం కదా, అటువంటి వాటికి ఇది ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ని. నెక్స్ట్ మనం బయట నుండి కొన్ని తెచ్చుకుంటాం కదా సాప్లింగ్స్ కానీ మొక్కలు కానీ, వాటికి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని హ్యాపీగా ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము మొక్కలు నర్సరీ నుండి తెచ్చుకున్న తర్వాత రీపాట్ చేసేటప్పుడు రిపోర్టింగ్ చేస్తాం కదా, మన అంటే వెంటనే చేయొద్దు. మనం నర్సరీ నుండి తెచ్చుకున్నాక కనీసం ఒక 4-5 days మనం పక్కన పెట్టేసి ఆ తర్వాత మనము
వేరే కుండీలోకి నాటుకోవాలి. అట్లా నాటుకునే క్రమంలో కూడా మనము ఏవైతే మట్టి, మనము ఇసుక, నెక్స్ట్ వెర్మి కంపోస్ట్‌తో పాటు వేపపిండి కూడా వేస్తాం కదా, దాంతో పాటు ఒక్క స్పూన్ మీరు దాల్చిన చెక్క పొడి కూడా వేయండి. మరి మొక్క అంటే మరి ఎటువంటి షాక్‌కి గురి కాకుండా చక్కగా మరి నాటుకుంటది. నెక్స్ట్ వచ్చేసి రూట్స్ కూడా బాగా డెవలప్ అయితాయి. మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి మనం స్టార్టింగ్ నుండే ఈ దాల్చిన చెక్క పొడి ఇవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మన గార్డెన్‌లో చూడండి ఇట్లా అయిపోయిన పువ్వులు ఏవైనా ఉంటే తీసేయండి. నేను వర్షం వల్ల రాలేకపోతున్నాను పైనకి. చూడండి చక్కగా మళ్ళీ మొగ్గలొచ్చేసినాయి. ఇన్ని ఫ్లవర్స్ ఉంటుండగానే ఎంత చిన్న పాట్‌ల మళ్ళీ కంటిన్యూయస్‌గా మొగ్గలు కూడా ఉంటున్నాయి. వీటన్నిటిని నేను తీసేస్తాను తర్వాత. ఇట్లా ఇక్కడ వరకు స్టిక్స్‌తో సహా తీసేయాలండి వీటిని. అప్పుడే మరి మొక్కకి మళ్ళీ బలం అనేది అక్కడ వేస్ట్ కాకుండా ఉంటదనమాట. వేరే ఇప్పుడు వస్తున్న మొగ్గలకి మన ఎనర్జీ అనేది కంప్లీట్‌గా అందుతది. అయితే నెక్స్ట్ ఇంకొకటేంటంటే మనం కటింగ్స్ పెడుతూ ఉంటాం కదా గార్డెన్‌లో. ఈ మందారాలు గానీ, గులాబీ కొమ్మలు గానీ, ఇంకేవైనా కటింగ్స్ ఏవి అయినా సరే కటింగ్స్ పెట్టేటప్పుడు అవి ఫ్రూట్ ప్లాంట్సే కావచ్చు, వెజిటబుల్సే కావచ్చు, పూల మొక్కలు ఏవైనా సరే మీరు కటింగ్స్ పెట్టేటప్పుడు ఈ దాల్చిన చెక్క పొడిని మనము ఏదైతే కట్ చేస్తామో ఆ పార్ట్ మట్టిలో పెట్టే పార్ట్‌కి అద్దాలి. ఏంటి పౌడరు తర్వాత మనకు ఏదైతే టిప్ ఉంటదో, టిప్ భాగం ఉంటది గదా, ఆ టిప్ భాగంకి గూడా మనం ఈ దాల్చిన చెక్క పొడిని అంటించి మనము మట్టిలో పెట్టినట్టయితే రూట్స్ చాలా తొందరగా ఫార్మ్ అయితాయండి. మీరు గమనించండి, చేసి చూడండి. ఇప్పుడు చామంతి మొక్కల సీజన్‌గా చాలామంది చామంతి కటింగ్స్ పెడుతూ ఉంటారు. చక్కగా ఈ కటింగ్ చేసినప్పుడు ఆ దాల్చిన చెక్క పొడిలో మీరు కొంచెము ఏదైతే మనం ఇప్పుడు అలోవెరా జెల్ గూడా పెడుతుంటాం. నేను మీకు చూపించినాను ఆల్రెడీ. అట్లా మీరు అలోవెరా జెల్ ప్లేస్‌లో ఈ దాల్చిన చెక్క పొడిని గూడా మీరు కొంచెం కొనకి ఏదైతే మనం మట్టిలో గుచ్చుతామో ఆ కొనకి మీరు అంటించి మట్టిలో పెట్టండి. చక్కగా రూట్స్ వచ్చేస్తాయి. ఇంకొకటి గులాబీ మొక్కలు ప్రూనింగ్ చేసినప్పుడు కూడా చాలామంది డైబ్యాక్ సమస్యతో బాధపడుతుంటారు. మా కొమ్మలన్నీ కూడా బ్లాక్ అయిపోయి మొక్క మొత్తం చనిపోయిందండి కటింగ్ చేసే వరకు అని ఇట్లా చెప్తూ ఉంటారనమాట. అయితే మనం హార్డ్ ప్రూనింగ్ ఎప్పుడు చేయొద్దండి. దానికి కూడా ఒక టైమింగ్స్ ఉంటాయి. మీరు అన్నీ కూడా వివరంగా తెలుసుకొని చేయాలి. ఎప్పుడైనా కూడా లైట్ ప్రూనింగ్ అనేది త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా మనం చేయొచ్చు. సెమీ ప్రూనింగ్ అంటాం అది. మీరు హార్డ్ ప్రూనింగ్ చేయాలంటే ఫిబ్రవరి మంత్‌లో మాత్రమే హార్డ్ ప్రూనింగ్ చేయాలి. అయితే తర్వాత ఈ వర్షాలు పడ్డప్పుడు కూడా ఓకే. మనము వర్షాలు మంచిగా పడుతున్న టైంలో క్లైమేట్ ఈ విధంగా ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంటే మనం చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ మొక్కకి, లేదా ఫిబ్రవరి మంత్‌లోనే మీరు హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలి. తర్వాత అట్లా ప్రూనింగ్ చేసినప్పుడు తప్పకుండా మీరు ఈ దాల్చిన చెక్క పొడిని అంటించండి. అయితే దీనికి మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అలోవెరా జెల్‌ని అంటించొచ్చు, నెక్స్ట్ పసుపు అంటించొచ్చు, లేదు ఈ దాల్చిన చెక్క పొడిని కూడా ఆ టిప్‌కి ఏదైతే మనం ఎక్కడైతే ప్రూన్ చేస్తామో, కటింగ్ చేస్తామో మనం చేత్తోనే ఈ దాల్చిన చెక్క పొడిని ఆ టిప్‌కి అంటిస్తే, ఏదైతే మనం కట్ చేస్తామో ఎక్కడైతే అక్కడ ఆ టిప్‌కి అంటిస్తే మరి డైబ్యాక్ సమస్య అనేది రాకుండా చాలా మట్టుకు నివారించబడతది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.